హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నారండి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలనేసి నిపుణుల కమిటీ నివేదికనైతే అందించనుంది రాష్ట్ర ప్రభుత్వానికి. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేపట్టాలి అనే దానికి సంబంధించి సూచనలు అయితే చేయనుంది. ఆర్థిక శాఖతో సంబంధం లేకోకుండానే ఏపీపీఎస్సీ నేరుగా ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేపట్టాలి, ఎప్పటి నుంచి ఎప్పటిలోగా నోటిఫికేషన్స్ని విడుదల చేయాలి అనే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇందులో ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈరోజు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పత్రికాముఖంగా ఈనాడు దినపత్రికలో ఒక ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చింది. గత ప్రభుత్వము ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ విధంగా భర్తీ చేయాలనే దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికను అందించాలని ఒక నిపుణుల కమిటీని వేయడం అయితే జరిగింది. ఆ కమిటీ అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వానికి నివేదికనైతే అందించనుందండి. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేపట్టాలి, ఇంకా పక్క రాష్ట్రాలు ఏ విధంగా, కేరళ రాష్ట్రం కావచ్చు, కేరళ రాష్ట్రంలో అయితే ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులన్నీ, అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నివేదికను అందించనుంది అనే సమాచారం కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. మంజూరైనటువంటి పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ, 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన, నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయబోతోంది. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. యూపీఎస్సీ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించాలని సూచిస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గత ఏడాది జూలై 31వ తారీఖున వివిధ శాఖలకు చెందినటువంటి 10 మంది అధికారులతో నాటి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్గా, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక, న్యాయశాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శులు ఉన్నతాధికారులుగా సభ్యులుగా ఉన్నారు. వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో తయారు చేసే వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందాలి. డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్, అన్ఫిల్డ్ విధానంలో ఖాళీలు, ఇతర వివరాలను సంబంధిత శాఖలు నిర్దేశిత నమూనాలో పంపించాలి. క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమే ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ శాఖల ఖాళీల వివరాలను ఏటా మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30లోగా సంబంధిత కార్యదర్శులకు పంపాలి. అంటే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నింటినీ, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖులోగా అన్ని శాఖలు వచ్చేసి నివేదికనైతే అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖులోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోవాలని
ప్రాథమికంగా చర్చించారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖులోగా ఏపీపీఎస్సీ నుంచి అయితే నోటిఫికేషన్లు విడుదల చేయాలనే పద్ధతిలో వీళ్ళు ప్రతిపాదనలు అయితే చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్పై తెలిసే విధానాన్ని అనుసరించాలి అనేది ఇచ్చారు. అలాగే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ విధానం అమల్లో లేదు. పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండానే ఆ ఖాళీల వివరాలు కమిషన్కు వెళ్తున్నాయి. కమిషన్ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అడిషనల్ డైరెక్టర్ హోదాలోని అధికారితో పర్యవేక్షించాలి. ఈ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిని నియమించొద్దు. ఉద్యోగార్థులు చెల్లించే ఫీజులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతున్నాయి. ఏపీపీఎస్సీ కార్యాలయానికి జమ అయ్యేలా నిబంధన మార్చాలి. యూపీఎస్సీలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలి అనేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏపీపీఎస్సీ పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ, కేసుల పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. వ్యాసరూప ప్రశ్నలను ఒక్కో నిపుణుడి నుంచి 1 లేదా 2 మాత్రమే తయారు చేయించాలనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ పద్ధతిలో నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుందండి. రాజస్థాన్, కేరళ తరహాలో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టాలనే పద్ధతిలో చూపించారు. ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఆర్థిక శాఖతో సంబంధం లేకోకుండానే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అదే పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పద్ధతిని అవలంబించాలి. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాలంటే కన్నా కొద్దిగా ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే నిర్దిష్ట ప్రణాళికతో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి అనేసి అధికారులు అయితే నివేదికను అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందనేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.